Greetings all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Matthew chapter 5 verse 38. It says in the Bible, you have heard that it was said, eye for eye and tooth for tooth. But I tell you, do not resist an evil person. If someone strikes you on the right cheek, turn to him the other also. So Jesus Christ himself has been speaking these things. మనకు మరి పాత నిబంధనలు ఎలా ఉంటుందంటే మరి ఐ టు ఐ అంటే నువ్వు చేసినటువంటి పనికి ప్రతిగా నీకు వేరేది దొరుకుతుంది అనమాట. అదే మనకు కొత్త నిబంధనలో మరి ప్రవీణ్ యేసు క్రీస్తు మనందరి కోసము మనం చేసినట్టు ప్రతి తప్పిదాని కోసము పాపాల కోసము ఆయన మరి ఈ లోకంలో శిలువ మరణం చెందాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మనకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనల లాగా కాకుండా మనం ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని ప్రేమించాలి. ఐ టు ఐ అంటే నేను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి ద్వేషించకుండా, ఎవరైతే మనం తిడుతున్నారో వాళ్ళని తిట్టకుండా, ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో వాళ్ళని కష్టపెట్టకుండా, ఎవరైతే నిన్ను ఇరుకు ఇబ్బందుల్లో పెడుతున్నారో వారిని కూడా నువ్వు ఇరుకు ఇబ్బందుల్లో పెట్టకుండా సాధ్యమైనంత వరకు నువ్వు వారిని ఇగ్నోర్ చేసి దేవుని ప్రేమ చూపిస్తూ వదిలేయాలనేదే దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. చాలా సమయాల్లో మనం ఎలా అనుకుంటామంటే నన్ను పలానా పర్సన్ నన్ను ఇబ్బందులు పెట్టాడు కాబట్టి వాడికి కూడా అలా జరగాలి అని మన హృదయము ఎప్పుడైతే డిసీవింగ్గా ఉంటుందో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాము. ఐ టు ఐ అనేది యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యం కాదు. ఈ లోకంలో మనము ఎవరైతే మనల్ని హేట్ చేస్తుంటారో వారిని మన ప్రమేయం లేకుండా మన యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది హేట్ చేస్తుంటారు. మన ఈ లోకంలో మనము అనేక రీతుల ద్వారా మనం ఆశీర్వాదాలను చూసి చాలామంది మనల్ని హేట్ చేసి అనగతొక్కబడాలి. ఈ మనిషి మరి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు వస్తున్నాయి, వీడిని ఏ విధంగా మనం త్రొక్కాలి, వీడిని ఏ విధంగా మరి అన్నెసెసరీ వాటిలలో ఇరికియాలి, వీడిని పేరును ఏ విధంగా చెడగొట్టాలి, వీని మీద ఏ విధంగా కేసులు పెట్టాలి, వీని మీద ఏ విధంగా చేయాలి అనే ఆలోచనలతో అనేక మనుషులు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అవన్నీ నాకు వదిలేయండి, మీ పక్షంలో నేను వాచ్యమాడుతాను. అలాంటి గొప్ప దేవుని మనం కలిగినందుకు మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి మన ప్రతి వాక్కును మనము పెట్టుకొని ఆ వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకొని ముందుకు తీసుకెళ్లాలనే దేవుడు మన దగ్గర ఇచ్చిన గొప్ప వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries daily bread every single day. As the Bible says to each one of us, యేసు క్రీస్తు ప్రభు మనందరికీ చెప్పినట్టు గొప్ప వాగ్దానం ఈరోజు ఏంటంటే, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాడిని ద్వేషించకుండా సాధ్యమైనంత వరకు ప్రేమను, నీ యొక్క ఎదుగుదలను చూసి అనేకులు నీ మీద బురద చల్లాలని అనుకుంటుండొచ్చు. నీ యొక్క మంచితనాన్ని చూసి చాలామంది వారు అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను చెడుగా లేపాలని అనుకుంటుండొచ్చు. కానీ వారందరికీ నువ్వు దేవుని యొక్క ప్రేమతో వారందరినీ ద్వేషించకుండా నీకు దేవుడు ఏ ఉద్దేశం నీలో ఉంచాడో ఆ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ తద్వారా వారిని శత్రువులు ఎదుట భోజన బలపు సిద్ధపరచు గొప్ప దేవుడు. కాబట్టి వారి మీద ఫోకస్ పెట్టుకుంటా దేవుడు ఇచ్చినటువంటి గురి, ఏ గురి అయితే నీకు ఉంటుందో లైఫ్లో ఆ గురి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలనేదే దేవుడు మనందరి మీద ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం. Let the people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray, amen and amen. We thank you for the people who's been watching Kirtana Ministries daily bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much, amen.